హే గాయ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక చిన్న పవర్ బ్యాంక్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇది పేరుకే చిన్నది, ప్రైస్లో మటుకు చాలా పెద్దది. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. బాక్స్ అయితే ఓపెన్ చేసి మనమైతే ఫస్ట్ చూద్దాం. ఇదైతే యాంకర్ బ్రాండ్ నుంచి అయితే నేను తెప్పించాను. ఇది నా కోసం కాదు, మా ఫ్రెండ్ అయితే తెప్పించుకున్నాడు వేరే పర్పస్ కోసం. మీరు కనుక ఈ పవర్ బ్యాంక్ పర్చేస్ చేయాలంటే కనుక కింద అయితే లింక్ అయితే ఇస్తాను, అందులో చూసి అయితే పర్చేస్ చేసుకొని నేనైతే అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. పవర్ బ్యాంక్ అయితే చూడండి, దీని మీద నెంబర్ 1 పవర్ బ్యాంక్ అని అయితే రాశారు. యాంకర్ బ్రాండ్ వాళ్ళు మీకు మంచి క్వాలిటీ పవర్ బ్యాంక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అది పవర్ బ్యాంక్స్ కానీ ఛార్జర్స్ కానీ యాపిల్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా పవర్ బ్యాంక్ కానీ ఛార్జర్ కానీ రికమెండ్ చేయమంటే వీళ్ళ బ్రాండ్ అయితే కళ్ళు మూసుకొని అయితే రికమెండ్ చేస్తాను. అంత బాగుంటాయి వీళ్ళవి. వీళ్ళ స్పీకర్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ చాలా ఉంటాయి అనమాట. వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా అయితే బాగుంటాయి. సౌండ్ కోర్ అనేది ఉంది కదా మనకి ఇయర్ బడ్స్లో, మనకి అవన్నీ కూడా వీళ్ళదే అనమాట. సో ఓపెన్ చేసి చూస్తే మనకి డైరెక్ట్గా పవర్ బ్యాంక్ అయితే ఉంది. చూడండి, చాలా చిన్నది, చాక్లెట్ లాగా అయితే ఉంది పవర్ బ్యాంక్ అయితే పక్కన పెట్టిన తర్వాత మనకైతే కొన్ని పేపర్ వర్క్ అయితే ఇచ్చారనమాట. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు. టైప్ సి కేబుల్ కూడా చాలా బాగుంది క్వాలిటీ, మనం బాగా యూస్ చేసుకోవచ్చు దీన్నైతే. అండ్ ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది. ఇంత చిన్నదానికి ఇంత పేపర్ వర్క్ అయితే అనవసరమే, పేపర్ వేస్ట్ అనే చెప్తారు. బాక్స్ చూశారు కదా, చెత్త కప్పులో తీసినట్టు ఉంటాయి. ఎప్పుడు ప్రోడక్ట్స్ తెప్పించినా సరే యాంకర్ వాళ్ళవి డస్ట్బిన్లో తెచ్చినట్టే ఉంటుంది అనమాట ఆ బాక్స్. లోపల ప్రోడక్ట్ అయితే బాగానే ఉంటుంది. మేబీ ఇంపోర్ట్ చేసేటప్పుడు అలా చేస్తారో ఏమో తెలియదు. కానీ పవర్ బ్యాంక్ అయితే మనకి ఒక ర్యాప్ అయితే ఉంది. ఇది కవర్ కాదు, మొత్తం చింపేయడమే పేపరు. మొత్తం చింపేసి ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేయగానే చూడండి, పవర్ బ్యాంక్ అయితే ఎంత చిన్నగా ఉందో. ఇది వచ్చేసి 5000 mAh పవర్ బ్యాంక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 22.5 వాట్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి ఉంది కదా, ఇదే టైప్ సి పోర్ట్ అనమాట. ఇందులో నుంచి మనకి ఇన్ అండ్ అవుట్ కూడా తీసుకోవచ్చు, రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఇటు సైడ్ అయితే ఒక బటన్ ఉంది. అండ్ ఈ సెంటర్లో అయితే 4 LED లైట్స్ అయితే ఉన్నాయి. 2 పాయింట్స్ పవర్ అయితే ఉందన్నమాట ఇందులో. అండ్ ఇది ఒకటి వచ్చేసి ఇదే మెయిన్ అనమాట, మనకి ఛార్జ్ చేసుకోవడానికి మొబైల్స్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఈ పిన్ని యూజ్ చేయనప్పుడు. మనమైతే మొబైల్కి అయితే ఛార్జ్ పెట్టి చూద్దాం. ఛార్జ్ అయితే బాగానే ఎక్కుతుంది, బాగానే ఉంది. కాకపోతే ఊగుతుంది, కొంచెం వెయిట్ బాగుందనమాట. 5000 mAh కదా, కొంచెం వెయిట్ ఉంది. సో అటు ఇటు అయితే ఊగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ఈ పోర్ట్ కానీ ఆ పోర్ట్ కానీ ఏదో ఒకటి పోద్ది గ్యారంటీగా. బాగా రన్నింగ్లో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసామంటే ఏదో, కానీ ఖచ్చితంగా పవర్ బ్యాంక్ అనేది మనం రన్నింగ్లోనే యూజ్ చేస్తాం కాబట్టి ఇదైతే ఖచ్చితంగా సెట్ కాదు. కానీ చిన్నదిగా ఏదైనా జోబులో పెట్టుకొని పాకెట్లో మనం క్యారీ చేయాలంటే కనుక చాలా బాగుంది, క్యూట్గా అయితే ఉంది. అసలు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట, పట్టుకొని చూస్తే ఇన్ హ్యాండ్ ఫీల్. బట్ దీనికి 2000 రూపీస్ అంటే చాలా ఎక్కువనే చెప్తాను. సింపుల్గా అయితే ఉంది. ఇది నా ఐఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ కూడా చేయలేదు. సో మేబీ దీంట్లో 3500 mAh బ్యాటరీ పవర్ అయితే మనం తీసుకోవచ్చు, అంతమించి రాదు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది టెంపుల్ బ్లాగ్స్ మిస్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఉంటా అండి, బాయ్.